సిద్ధాంత శిరోమణి బిరుదు అందుకున్న గుగ్గిళ్ల పురుషోత్తమాచార్యులు జగిత్యాల జిల్లా అంతారాం రోడ్డు గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ శ్రీ గుగ్గిళ్ల పురుషోత్తమాచార్యులకి విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ వారు సిద్ధాంత శిరోమణి బిరుదు ప్రదానం చేయడం జరిగింది. పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ సిద్ధాంత శిరోమణి బిరుదు పొందడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పురుషోత్తమాచార్యులను జగిత్యాల జిల్లా నెమలికొండ విశ్వబ్రాహ్మణులతో పాటు వివిధ మండలాల విశ్వబ్రాహ్మణులు సెలవులతో సత్కరించడం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ సిద్ధాంత శిరోమణి మన విశ్వబ్రాహ్మణికి రావడం ముఖ్య గర్వకారణం. నేను మనందరం కూడా ఎంతో గర్వకారణంగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే తీసుకున్నది ఈ సిద్ధాంత శిరోమణి అనేది కలియుగ వైకుంఠమైన మన తెలంగాణ వైకుంఠం, తెలంగాణ రెండవ తిరుపతిగా విరాసిస్తున్న యాదగిరి ప్రధాన అర్చకులైనటువంటి నల్లారి చక్రవర్తి స్వామి వారితో ఈ సిద్ధాంత శిరోమణి తీసుకోవడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎంతో మంది బ్రాహ్మణులు అక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు విశ్వబ్రాహ్మణులు లేరు. అంతమంది బ్రాహ్మణులు మా బావగారు సిద్ధాంత శిరోమణి తీసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇదే విషయం ఇప్పుడు రేపు చెన్నైలో అంటే మద్రాసులో మార్చి 28వ రోజు 12 ప్రపంచ దేశాలలో 12 దేశాలు 28 రాష్ట్రాలు పాల్గొంటున్న దాన్ని కూడా ప్రమోట్ చేశాం. ఆ అవకాశం కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్ర ఓం నమో వెంకటేశాయ.